అయినా చూడండి అత్తయ్య, నేనేదో గొడవ ఆపుదామని వస్తే నన్నే మధ్యలో రావద్దు అంటున్నాడు మీ చిన్న అబ్బాయి. వాడికి మాట్లాడడం రాదని నీకు చాలాసార్లు చెప్పినా కదా ప్రవళిక. అయినా ఏదన్నా ఉంటే పెద్దదానిగా నేను మాట్లాడతా కదా, నువ్వెందుకు వాళ్ళ మధ్యలో వెళ్తున్నావు? అదేంటత్తయ్య, ఇంటి కోడలుగా ఆ మాత్రం మాట్లాడే హక్కు నాకు లేదా? మీకు హక్కు ఉందక్క, కానీ ప్రతిసారి అలా మధ్యలో రావడం కరెక్ట్ కాదక్క. తప్పొప్పు మాట్లాడేంత వయసు అనుభవం నాకున్నంత నీకు లేసువి. అది చూసుకొని మాట్లాడు. నాకెందుకు లేవక్క, నేను కూడా ఇంటి కోడల్ని కదా. కోడలివే గానీ ఏం తెలుసు నీకు అసలు? ఒక వంట చేయడం రాదు, ఒక పని చేయడం రాదు, ఏదైనా సరే నీకు అన్ని నేనే నేర్పించాలి. అందరికి పుట్టుకతో అన్ని వచ్చేస్తే ఇంకా మనల్ని మనుషులను ఎవరు అన్నారక్క? మీకు ఇష్టం లేకుండా చెప్పండి, నేనే ఏదోలా నేర్చుకుని చేస్తాను, దానికి ఇలా మాట్లాడక్కర్లేదు. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? అసలు ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నా అని గౌరవం కూడా ఎవరికి లేదు. ఏరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మీ వల్ల మీ పిల్లలు కూడా నన్ను లెక్క చేయకుండా గొడవ పడుతున్నారు. ఏంటత్తయ్య మీరు కూడా? ఏంటి నేను కూడా? నువ్వు ఇంటి పెద్ద కోడలివేగా, మర్దికి తోడి కోడలికి ఏం తెలియదు అన్నప్పుడు అర్థం అయ్యేలా చెప్పాలి గానీ ఇలా నా మాట్లాడేది. ఇంకా జరిగింది చాలే, అందరు లోపలికి వెళ్ళండి.